11/1/2026 పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆడిటోరియం నందు నవ్యాంధ్ర కళాకారుల సేవా సంఘము మరియు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పాటల పోటీలు జరుగుతాయని సంస్థ అధ్యక్షులు వంకాయలపాటి రవి తెలిపారు. ఈ పాటల పోటీలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగును. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి గాయని గాయకులు మీ యొక్క పేర్లను నమోదు చేసుకోగలరని తెలిపారు. వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9440939756 మరియు 9300459211. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో 11/1/2026న పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియం నందు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే నవ్యాంధ్ర కళాకారుల సేవా సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పోటీలు జరుగును. ఈ పోటీలకు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా రావచ్చు. అలాగే పోటీలో పాల్గొనదలిచిన వారు ఎంట్రీ ఫీజు 400గా నిర్ణయించడం అయినది. అలాగే సాయంత్రం బిఆర్ సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారిచే సంగీత విభాగం కూడా కలదు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే నిజంగా సేవా కార్యక్రమాలు చేసుకున్నారో వారందరూ కూడా మదర్ తెరీసా సేవారత్న పురస్కారం అలాగే డొక్కా సీతమ్మ గారి సేవారత్న పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరుణ్ బాబు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే నాగసర్వ సుబ్బరాయ గుప్తా గారు, కపిల విజయ్ కుమార్ గారు, రాయల శ్రీనివాసరావు గారు, అట్లు విజయ్ కుమార్ గారు, నల్లపాటి రాము గారు, కొల్లి బ్రహ్మయ్య గారు, వాసిరెడ్డి రవి గారు, నర్సరావుపేటలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కావున పట్టణ ప్రజలందరూ కూడా 11/1/2026న 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మీ యొక్క ఆశీర్వాదాలు అందించి మాకు సహాయ సహకారాలు అందిస్తారని మా సంస్థలకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. 11/1/2026న ఉభయ రాష్ట్రాల సినిమా పాటల పోటీలు ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియంలో జరుగుతున్నాయి. 11వ తారీఖు అంటే అందరికి కూడా ఆదివారం వచ్చింది. మీరు చాలా చక్కగా అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ పాటల పోటీల్ని తిలకిస్తారని మేము ఆశిస్తున్నాము. ఆదివారం అందరికీ సెలవే కాబట్టి ఏదైనా అంతా బిజీగా ఉంటారు. అన్ని రోజులు కూడా ఆదివారం సెలవు కాబట్టి మీరు వచ్చి అక్కడ పాటలు వింటూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ అందరికి కూడా ఆ పాటల్ని తిలకించి మేము చేసే ఈ కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను.